హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ఈ ఒక్క పిండితో వినాయకుడికి ఇష్టమైన 3 ప్రీతికరమైన ప్రసాదం రెసిపీలు, జిల్లేడికాయలు, కుడుములు, మోదకాలు తక్కువ టైంలో సింపుల్‌గా ఎవ్వరైనా సరే ఈజీగా చేసుకునే ప్రాసెస్‌నైతే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. బిగినర్స్‌కి అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో, లేట్ చేయకుండా ఆ సింపుల్ ప్రాసెస్‌లో ఈ రెసిపీలు ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. ముందుగా ఇందులో పెట్టుకునే స్టఫింగ్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక సాస్ పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేయండి. అలాగే 1 కప్పు పైన 2 టేబుల్ స్పూన్ల ఎక్కువ తురిమిన బెల్లాన్నయితే వేసుకోండి. ఈ ఎక్స్‌ట్రా బెల్లం ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి కలుపుతూ జస్ట్ బెల్లాన్ని కరిగించండి. ఇలా కరిగించడం వల్ల బెల్లంలో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే వాటిని ఈజీగా మనం ఫిల్టర్ చేసుకోవచ్చనమాట. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి చల్లారనివ్వండి. అలాగే స్టవ్ మీద వేరొక పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు చాప్ చేసి పెట్టుకున్న నట్స్ వేసుకోండి. పీసెస్‌లా కూడా కట్ చేసి వేసుకోవచ్చండి. కాకపోతే చిన్న పిల్లలు, పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినగలుగుతారని నేను ఇలా వేశాననమాట. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక, 1 కప్పు వరకు ఫ్రెష్‌గా తురిమిన కొబ్బరినైతే వేసుకోండి. దీన్ని మరీ ఎక్కువ రంగు చేంజ్ అయ్యేంత వరకు వేపకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ, ఇందులో మాయిశ్చర్ తగ్గి కాస్త డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చల్లారబెట్టుకున్న ఈ బెల్లం వాటర్‌ని ఫిల్టర్ చేసి వేసుకోండి. మొత్తం వేయకుండా జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల సిరప్‌ని మాత్రం పక్కకి వదిలేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం సిరప్‌లో కొబ్బరిని బాగా కలిపి, లో ఫ్లేమ్‌లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కొబ్బరినంతా కూడా బెల్లం వాటర్‌లో బాగా ఉడికించాలి. మనం కొబ్బరిని ఫ్రై చేసి బెల్లంలో ఉడికిస్తున్నాం కదా! ఈ పూర్ణం ఒక 2 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుందండి. ఒక 10-15 మినిట్స్‌కి పూర్ణం అంతా కూడా ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది. ఇలా కాస్త జారుగా ఉన్నప్పుడే దింపేసుకోండి. మరీ ఇది దగ్గరికి అయ్యేంత వరకు ఉంచారంటే చల్లారాక అది గట్టిగా అయిపోతుందనమాట. సో, ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పూర్ణాన్ని కూడా పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు పిండి ఉక్కపోయడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 1:30 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని, మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఈ బెల్లం వాటర్‌ని కూడా ఇందులో వేసేయండి. ఇలా చేయటం వల్ల తినేటప్పుడు పిండి చప్పగా లేకుండా కాస్త స్వీట్‌గా అనిపిస్తుందనమాట. సో, ఈ బెల్లం వాటర్‌ని వాటర్‌లో కలిపేసిన తర్వాత మూత పెట్టి వాటర్‌ని హై ఫ్లేమ్‌లో బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 1 కప్పు వరకు వరిపిండి వేసుకోవాలి. నేనిక్కడ పొడిపిండే వాడుతున్నానండి. సో, అందుకే 1 కప్పుకి 1:30 కప్పుల వరిపిండి వేసి జస్ట్ ఒకసారి కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి, ఆ తర్వాత గరిటెతో ఈ విధంగా ఎక్కడ పొడిపిండి లేకుండా మాక్సిమం మీరు ఎంత వీలైతే అంత మటికి కూడా వాటర్‌లో బాగా కలిసేట్టు కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేస్తే కాస్త చల్లారుతుంది కదా! ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని, చేతితో బాగా మెదాయిస్తూ కలపండి. పిండి కాస్త గోరువెచ్చగా ఉండగానే కలిపితేనే మనకి జిగురుదనం ఏర్పడి చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. అలాగే పిండిని కలిపేటప్పుడు మీకేమైనా పొడి పొడిగా ఉన్నట్లు అనిపిస్తే చేతిని కాస్త వాటర్‌లో ఇలా తడుపుకొని పిండిని బాగా మెదాయిస్తూ కలిపారనుకోండి, పిండి మనకి చక్కటి సాఫ్ట్ డగ్‌లాగా తయారైపోతుందనమాట. చూడండి, ఈ విధంగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు పిండిని ప్రిపేర్ చేసుకుంటే మీకు ఈ ప్రసాదాలు చేసినప్పుడు పిండన్నది బ్రేక్ అయిపోకుండా పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. సో, పిండి ఒకసారి కలిపిన తర్వాత కాస్త పిండిని తీసుకొని ఇలా చేత్తో మధ్యలోకి ఒత్తి చూడండి. మీకు ఎక్కడైనా క్రాక్స్ వస్తున్నట్లు గానీ, లేకపోతే బ్రేక్ అయిపోతున్నట్లు అనిపిస్తే, మరి కాస్త వాటర్‌ని యాడ్ చేసుకొని మీరు పిండినైతే కలిపేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను జిల్లేడికాయలు ప్రిపేర్ చేయడానికి ఒక అరిటాకుని తీసుకొని కాస్త నెయ్యి అప్లై చేశాను. ఇప్పుడు చేతిలోకి కాస్త పిండి ముద్దని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా బాగా మ్యాష్ చేసి, ఆ తర్వాత బాల్‌లా చేసి అరిటాకు పైన పెట్టి మీరు కాస్త చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ ఈ విధంగా మనం బొబ్బట్లు ఎలా అయితే ఒత్తుకుంటామో రౌండ్‌గా అదే విధంగా ఒత్తుకోవాలి. అరిటాకు లేని వాళ్ళు ప్లాస్టిక్ షీట్స్ పైన గానీ, లేకపోతే పాల ప్యాకెట్ల పైనైనా చేసుకోవచ్చు. మరీ పల్చగా కాకుండా కాస్త వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా మీడియంగా ఒత్తుకుని, ఇందులో ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ప్లేస్ చేసుకొని, అంచులన్నింటిని క్లోజ్ చేసి,
సీల్ చేసుకోవాలి. ఇంకా కావాలంటే ఫోర్క్‌తో ఈ విధంగా డిజైన్ అయినా చేసుకోవచ్చు. ఇలాగే మిగిలిన జిల్లేడికాయల్ని ప్రిపేర్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి రౌండ్ షేప్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం పిండిని తీసుకొని చేత్తో ఒక 2 సార్లు బాగా మ్యాష్ చేసిన తర్వాత రౌండ్‌గా చేసుకొని చేతులతో ఇలా పల్చగా ఒత్తుకున్నాక ఇందులో ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ప్లేస్ చేసి అన్ని వైపుల నుంచి కూడా అంచుల్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా పైకి వచ్చిన ఎక్సెస్ పిండి ఏమైనా ఉంటే తీసేసుకొని ఇలా మనం లడ్డూల్ని ఏ విధంగా అయితే 2 చేతులతో పెట్టి నొక్కుతామో అలా చుట్టుపక్కల ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా చక్కగా రౌండ్స్‌గా చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు థర్డ్ రెసిపీ మోదకాల కోసం ఒక మోదక మౌల్డ్ తీసుకొని కాస్త నెయ్యి గ్రీస్ చేసుకొని కొద్దిగా పిండిని ఈ విధంగా మోదక మౌల్డ్‌లోకి ప్లేస్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లు మోదకాల అంచులన్నింటికి కూడా ఈ విధంగా పిండిని స్ప్రెడ్ చేసుకొని, లోపల రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ప్లేస్ చేసి, పైన మళ్ళీ కాస్త పిండితో కవర్ చేసేసుకుంటే, మీకు ఈజీగా మోదకాలు కూడా రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఈ మోదకాలని కూడా మౌల్డ్ నుంచి చాలా జాగ్రత్తగా సెపరేట్ చేసుకున్నారనుకోండి, ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తాయన్నమాట. ఫోర్త్ రెసిపీ వచ్చేసి కుడుములండి. దీనికోసం కాస్త పిండిని తీసుకొని ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా 2 చేతులతోని ఈ విధంగా రౌండ్‌గా చేసుకొని, ఆ తర్వాత దాన్ని ఫ్లాట్‌గా చేసుకోవాలి. ఇందులో రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని పెట్టి వీడియోలో చూపిస్తున్నట్లు అంచులన్నింటినీ కవర్ చేసి, చేతితో ఈ విధంగా కుడుముల్లా ఒత్తుకుంటే అయిపోతుంది. ఇలా మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు స్టవ్ మీద ఒక స్టీమర్ పెట్టి, అందులో వాటర్ యాడ్ చేసుకొని, దానిపైన ఇలా హోల్స్ ఉన్న ప్లేట్‌నైతే ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు ఎన్ని పడితే అన్ని కుడుముల్ని గానీ, మోదకాల్ని గానీ ప్లేస్ చేసేసుకొని, ఆవిరి పైన ఒక 3-4 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ప్లేట్స్‌ని బయటికి తీసేసి ఒక అర నిమిషం పాటు అలాగే వదిలేశారనుకోండి, కాస్త చల్లారి బిగుతుగా అవుతాయి కదా! సో, అప్పుడు ప్లేట్స్‌కి అంటుకుపోకుండా ఈజీగా సెపరేట్ అయ్యి వచ్చేస్తాయన్నమాట. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఆవిరి పైన ఉడికించేసుకున్నారంటే గణేశుడికి ఇష్టమైన ఈ 3 ప్రసాదాలని కూడా మీరు తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండీ! చాలా సింపుల్‌గా ఒక్క పిండిని ప్రిపేర్ చేసుకుంటే మీరు 3 రకాల నైవేద్యాలను కూడా వెంటనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, లేట్ చేయకుండా మీరు ఇదే ప్రాసెస్‌ని ఫాలో అయితే మీకు పూజ టైంకి ఎలాంటి కంగారు లేకుండా అన్ని ప్రసాదాలని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకా ఉండ్రాళ్ళ పాయసం, అలాగే పాల తాలికలు రెసిపీస్ కూడా ఆల్రెడీ మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశానండి. ఈ రెసిపీ లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.